స్టార్లింక్ ఏదైతే ఎలన్ మాస్క్కి సంబంధించినటువంటి సంస్థ అంతరిక్షంలో కొన్ని శాటిలైట్స్ ఫిక్స్ చేసేసి ఇప్పటిదాకా మనకి వాడుతున్నటువంటిది అక్కడున్న శాటిలైట్ ద్వారా ఇక్కడున్న సెల్ ఫోన్స్కి స్పెక్ట్రమ్ ఇచ్చి ఆ స్పెక్ట్రమ్ ద్వారా ఆ సెల్ ఫోన్ కార్యకలాపాలు నడుస్తుంటే అట్లా కాకుండా నేరుగా శాటిలైట్ నుంచి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఇస్తామని చెప్పి ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా దానికోసం పర్మిషన్స్ కోసం ట్రై చేస్తుంది, ఇంక్లూడింగ్ ఇండియాలో కూడా ట్రై చేస్తుంటే ఎయిర్టెల్ దానికి పోటీ వచ్చి ఆల్రెడీ శాటిలైట్స్ ద్వారా వాళ్లే ఇస్తామంటున్నారు అన్నట్టు ఇంతకుముందే చెప్పుకున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు రష్యా తన సొంత స్టార్లింక్ శాటిలైట్స్ ఏర్పాటు చేసుకుంటుంది. 2026 నాటికి ఇంటర్నెట్ నేరుగా అంతరిక్షం నుండి ఇచ్చేటటువంటి ఏర్పాట్లను చేసుకొస్తుంది. టోటల్గా ఎవరికి వాళ్ళు ఇప్పుడు అన్ని దేశాలు కూడా తమ తమ సొంత వ్యవస్థల మీదకి ప్లాన్ చేసుకుంటున్నారు. తద్వారా ఎలన్ మాస్క్ మొత్తం ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెడ పెట్టుకోవాలన్నటువంటి దాంట్లో అంతరిక్షంలోకి శాటిలైట్స్ పెడితే ఇప్పుడు అంతరిక్షంలో శాటిలైట్లు రేపు పొద్దున ఇదో నక్షత్రాలు కనబడ్డట్టు రేపు పొద్దున శాటిలైట్స్ సందుకి కనబడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. తద్వారా అన్ని దేశాలు కూడా శాటిలైట్ ప్రొవైడ్ చేసేటటువంటి విధానం రెడీ అవుతుంది. మేబీ ఒక్క 3-4 సంవత్సరాలు తిరిగేటప్పటికి టోటల్గా ప్రపంచం అంతా కూడా సెల్ టవర్స్ తీసేసి కంప్లీట్ శాటిలైట్ డైరెక్ట్ రిసీవింగ్ సిస్టమ్సే వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.